హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ ఆఫ్ చిన్ని. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ లేక్ కోసం తెలుసుకుందాం. దాని పేరు లేక్ నాథ్రాన్. ఇది తాంజానియాలోని ఆరుష్ రీజియన్లో లొకేట్ అయింది. దీనికి బార్డర్ వచ్చేసి కెన్యా బార్డర్కి దగ్గరలో నార్త్ టిప్ ఆఫ్ కెన్యా బార్డర్కి ఉందన్నమాట. సో ఈ లేక్ రెడ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ లేక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండటంతో చాలామంది సైంటిస్ట్ కానీ ఎక్స్పర్ట్స్కి కానీ దీనికి ఉన్న కొన్ని యూనిక్ కండిషన్స్ అండ్ హిస్టారికల్ స్టోరీస్కి చాలామందికి ఇది కొంచెం అట్రాక్టివ్ ప్లేస్గా మారిందనమాట. సో దీని కండిషన్స్ వల్ల ఇక్కడ యానిమల్స్ సర్వైవ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉండింది. ఎందుకంటే ఈ లేక్లో సాల్ట్, సోడియం, మ్యాగ్నెసైట్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల యానిమల్స్ అండ్ హ్యూమన్స్కి కూడా కష్టంగా ఉంది. అండ్ ఆల్సో ఈ లేక్ చుట్టుపక్కల ఉన్న హిల్స్ అండ్ మౌంటైన్స్ నుంచి సోడియం కార్బోనేట్ ఎక్కువగా వచ్చి ఈ లేక్లో కలుస్తున్నాయి అన్నమాట. దీనివల్ల pH వాల్యూ ఆల్మోస్ట్ 10.5కి రీచ్ అయిందనమాట. అంటే వాటర్ నార్మల్ pH వాల్యూ ఆఫ్ వాటర్ కంటే చాలా ఎక్కువ అనమాట. ఈ లేక్ ఈ కండిషన్స్కి ఉండటానికి మెయిన్ ఇక్కడ ఒక యాక్టివ్ వాల్కనో ఉంది. దాని పేరే ఆల్దోయినో ఎలెంగాయ్. చాలా రేర్గా ఉండే నాట్రో కార్బనేట్స్ అనేవి ఓన్లీ ఈ వాల్కనోలోనే ఉంటుంది అనమాట. ఈ లేక్ నాథ్రాన్కి ఒక మూఢనమ్మకం కూడా ఉందన్నమాట. అదేంటి అంటే ఈ లేక్ దగ్గరికి ఏ యానిమల్స్ అయితే వాటర్ తాగడానికి అలా వచ్చినప్పుడు ఆ వాటర్ని ఎప్పుడైతే ఆ యానిమల్స్ టచ్ చేస్తాయో అప్పుడు అది స్టోన్గా మారిపోతుంది, అదే రాయిలాగా మారిపోతుంది, స్టాచ్యూ లాగా అయిపోతుంది అని అంటారు. కాకపోతే ఇప్పటికొచ్చి దీనికి ఒక కరెక్ట్ సైంటిఫిక్ ప్రూఫ్ అనేది ఏ, లేదన్నమాట. అసలు ఈ లేక్ రెడ్ కలర్లో ఉండటానికి కారణం ఏంటి అంటే ఈ లేక్లో ఉండే సైనో బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా మెయిన్గా సాల్ట్ కండిషన్స్ ఎక్కువగా ఉండే ప్లేసెస్లో డెవలప్ అవుతుంది. సో ఈ బ్యాక్టీరియా వల్లే ఈ లేక్ అనేది రెడ్ ఆర్ ఆరెంజ్ దగ్గర ఆ మిక్స్లో ఉంటుందన్నమాట. మెయిన్గా మనం సమ్మర్ సీజన్లో వాటర్ లెవెల్ తగ్గినప్పుడు ఇది ఎక్కువగా చూస్తామన్నమాట, కలర్ డిఫరెన్స్ అనేది. అండ్ ఈ లేక్ నాథ్రాన్కి కొన్ని రేర్ బ్రీడ్ అయిన ఫ్లెమింగోస్కి ఒక ఇల్లులాగా మారిందనమాట. ఈ బర్డ్స్ ఈ లేక్లో ఉండే ఆల్గే, సైనో బ్యాక్టీరియా అనే ఫుడ్గా తీసుకుంటున్నాయి. ఈ ఫ్లెమింగోస్కి స్కిన్ అనేది హార్డ్గా ఉండటం వల్లే ఈ వాటర్ కండిషన్స్ అన్నిటిని అండ్ కెమికల్స్, ఈ వాటర్లో ఉండే కెమికల్స్ని అన్నిటికీ అది తట్టుకోగలుగుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఫ్లెమింగోస్ ఈస్ట్ ఆఫ్రికాలోనే ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ 75% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఆఫ్ ఫ్లెమింగోస్లో అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. అవి హ్యాచ్ చేసేది, వాటి చిక్స్ ఇవి కూడా ఇక్కడే హ్యాచ్ చేస్తున్నాయని చెప్తున్నారు సైంటిస్ట్. అండ్ ఈ లేక్ నాథ్రాన్లో ఉన్న వాటర్ టెంపరేచర్ ఆల్మోస్ట్ 60 degrees Celsius వరకు ఉంటుంది, రీచ్ అవుతున్నాయి అనమాట. ఇంత హెవీ టెంపరేచర్స్ ఉండి కూడా ఈ ఫ్లెమింగోస్కి వాటి స్కిన్ వల్లే ఉంటుందన్నమాట, ఇంత తట్టుకోగలుగుతున్నాయి. అండ్ వేరే యానిమల్స్కి అంత శక్తి లేదు కాబట్టి అవి ఉండలేకపోతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కల్చర్ దగ్గరికి వచ్చేసరికి మసాయి జాతి వాళ్ళు ఈ లేక్ నాథ్రాన్కి ఒక క్షేత్రంలాగా పూజిస్తున్నారనమాట. ఈ లేక్లో ఉండే మినరల్స్ని యూజ్ చేసి వాళ్ళు ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ యూజ్ చేస్తున్నారనమాట. లైక్ సోప్ ప్రిపేర్ చేస్తున్నారు, ఇంకా యానిమల్స్ని స్కిన్స్ని కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేయడానికి ఇక్కడ ఉండే వాటర్లోనే మినరల్స్ అవి ఇవి యూజ్ చేస్తున్నారు. అండ్ ఎకోసిస్టమ్ త్రూ వచ్చేసరికి ఇక్కడ ఉండే హార్ష్ కండిషన్స్ అన్నిటినీ కూడా మన జనాలు ఎక్కడ ఏదున్నా ఫ్రీగా తీసుకుందాం అన్నట్టు ఉంటారు కాబట్టి ఇక్కడ సోడా యాష్ మైనింగ్ చేయటం వల్ల క్లైమేటిక్ చేంజెస్ చాలా ఉండి ఈ ఎకోసిస్టమ్ పాడయ్యి ఫ్లెమింగోస్ పాపులేషన్ కూడా రోజు రోజుకి తగ్గుతుంది అని చెప్తున్నారు అనమాట. ఈ లేక్ నాథ్రాన్లో మనం బ్యూటీ ఉంటుంది అండ్ మిస్టరీ కూడా ఉంది. సో లైఫ్ అండ్ డెత్ కండిషన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ గాలి కూడా మంచిది కాదు. అండ్ సైంటిస్ట్ ఇంకా దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు, చూడాలి ఏమవుతుందని ఫైనల్గా. అండ్ ఫోటోగ్రాఫర్స్కి ఇక్కడ మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కూడా ఇది బాగుంటుంది అనమాట, లైక్ డ్రాయింగ్, పెయింటింగ్ అండ్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇదండి ఈరోజు ఫ్యాక్ట్ ఆఫ్ లేక్ నాథ్రాన్కి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మళ్ళీ కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సపోర్ట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.